ఈ వీడియోలో బీజీయ సమాసాలపైన కొన్ని లెక్కలను సాధిద్దాం. ఉదాహరణకు ప్రశ్న, క్రింది ఏకపదుల లబ్ధాన్ని కనుగొనండి. మొదటిది xy, x2y, xy, x. రెండవది a, b, ab, a3b, ab3. అలాగే మూడవది kl, lm, km, klm. ఇప్పుడు దీన్ని సాధిద్దాం. సాధన మొదటిది తీసుకుందాం. మొదటిది xy, x2y, xy, x ల లబ్ధం. అంటే వీటన్నిటిని మల్టిప్లై చేయాలన్నమాట. కాబట్టి దాన్ని ఇలా రాసుకోవచ్చు. xy ఇంటూ x2y ఇంటూ xy ఇంటూ x. దీనిలో xలన్నిటినీ ఒకవైపు రాద్దాం, అలాగే వైలన్నిటినీ ఇంకొక వైపు రాద్దాం. కాబట్టి ఈక్వల్ టు x ఇంటూ x2 ఇంటూ x ఇంటూ x ఇంటూ y ఇంటూ y ఇంటూ y వచ్చింది. ఇక్కడ ఎన్ని వైలు ఉన్నాయి? 3 వైలు కదా. y ఇంటూ y ఇంటూ y. అలాగే xలు x ఇంటూ x2 ఇంటూ x ఇంటూ x ఉన్నాయి. మనం ఇక్కడ a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n అనే సూత్రాన్ని ఉపయోగిద్దాం. కాబట్టి x పవర్ 1 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 1 వస్తుంది ఇంటూ y పవర్ 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే x పవర్ 5 ఇంటూ y పవర్ 3 వచ్చింది. దీన్నే x పవర్ 5 y పవర్ 3గా కూడా రాయవచ్చు. ఇప్పుడు రెండవ దాన్ని చేద్దాం. a, b, ab, a3b, ab3 ల లబ్ధాన్ని కనుక్కుందాం. లబ్ధాన్ని కనుక్కోవాలంటే వీటన్నిటిని మల్టిప్లై చేయాలి. కాబట్టి a ఇంటూ b ఇంటూ ab ఇంటూ a3b ఇంటూ ab3 రాద్దాము. ఇందాకలాగానే ఏలన్నిటినీ ఒకవైపుకి, బీలన్నిటినీ ఇంకోవైపుకి రాద్దాం. అప్పుడు a ఇంటూ a3 ఇంటూ a వస్తుంది ఇంటూ b ఇంటూ b ఇంటూ b ఇంటూ b3 వస్తుంది. ఇప్పుడు a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n అనే సూత్రాన్ని ఉపయోగిస్తే a పవర్ 1 ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్ 1 వస్తుంది ఇంటూ b పవర్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 3 వస్తుంది. అంటే ఇది a పవర్ 6 ఇంటూ b పవర్ 6 వస్తుంది. దీన్ని a పవర్ 6 b పవర్ 6గా కూడా రాయవచ్చు. ఇప్పుడు మూడవ దాన్ని చేద్దాము. మూడవది kl, lm, km, klm.
వీటి యొక్క లబ్ధం. వీటిని గుణిద్దాం. కేఎల్ ఇంటూ ఎల్ఎం ఇంటూ కేఎం ఇంటూ కేఎల్ఎం. వీటి యొక్క లబ్ధాన్ని కనుక్కోవాలంటే మళ్ళీ మనం ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అనే సూత్రాన్నే వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు కేలన్నిటినీ ఒకవైపుకి, ఎల్లులన్నిటినీ ఒకవైపుకి, అలాగే ఎంలన్నిటినీ ఒక చోటికి చేరుద్దాం. అప్పుడు కే ఇంటూ కే ఇంటూ కే ఇంటూ ఎల్ ఇంటూ ఎల్ ఇంటూ ఎల్ ఇంటూ ఎం ఇంటూ ఎం ఇంటూ ఎం వస్తుంది. ఇప్పుడు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కనుక మొదటిగా కే పవర్ 1 ప్లస్ 1 ప్లస్ 1 రాసుకోవచ్చు. ఇంటూ ఎల్ పవర్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ ఎం పవర్ 1 ప్లస్ 1 ప్లస్ 1 వస్తుంది. అప్పుడు కే క్యూబ్ ఇంటూ ఎల్ క్యూబ్ ఇంటూ ఎం క్యూబ్ వస్తుంది. దీన్ని కే క్యూబ్ ఎల్ క్యూబ్ ఎం క్యూబ్గా కూడా రాయవచ్చు. వచ్చే వీడియోలో ఇంకొన్ని ఉదాహరణలను చూద్దాము.